తూర్పు తీరం దద్దరెళ్లేలాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే తన సొంత నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి ప్రాంతం పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే కనీవిని ఎరుగని రీతిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క భారీ ఏర్పాట్లు అయితే అలాగే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 14వ తేదీన ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క మొత్తం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే కని విని ఎనగని రీతిలో జనం కూడా వచ్చేందుకు తరలి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భారీగా లక్షల సంఖ్యలో ఈ యొక్క జన సైనికులు అయితే హాజరవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే సభా ప్రాంగణం అయితే కని విని రీతిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారీ భద్రత నడుమ అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా దగ్గరుండి ఇప్పుడు నుండి నాదెండ్ల మనోహర్ ఇక్కడే ఈ ప్రాంతంలోనే భూమి పూజ చేశారు. జన సైనికులతో పాటు కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ భారీ అయితే ఏర్పాట్లు అయితే చేసేందుకు భూమి పూజ చేయడమే కాకుండా ఇక్కడ ఎంతమంది హాజరవుతారు, అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండేందుకు కూడా దగ్గరుండి ఏదైతే ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించినటువంటి జనసేన ప్రోగ్రామ్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అలాగే ఇక్కడ ఆ కేకే గారి ఆధ్వర్యంలో కళ్యాణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇక్కడ భారీ అయితే ఏర్పాట్లు గత కొన్ని రోజుల నుంచి అయితే మొదలయ్యాయి. అలాగే ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కళ్యాణ్ కేకే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, 12వ ఆవిర్భావ ఈ యొక్క సభకి ఏ విధంగా ఇక్కడ జనం వచ్చేందుకు హాజరవుతున్నారు? సార్, 12వ ఆవిర్భావ సభ మార్చి 14 జరుపుకోబోతున్నామండి. మీ అందరికీ తెలిసిన విషయమే. 11 ఆవిర్భావ సభలు ఇప్పుడు దాకా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అలానే ఆయన ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇంక్రీడ్ ఆఫ్ క్యాస్ట్ సభ జరుగుతుందంటే ఎప్పుడు రావాలనే ఉత్సాహంతో వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని సభలకు వస్తారండి. అన్ని రాజకీయ పార్టీలు మీకు తెలిసిన విషయమే. ప్రతి చోట డబ్బులు ఇచ్చి వెహికల్స్ పెట్టి వాళ్ళని జనాల్ని ఎక్కించి పంపిస్తారు. వాళ్ళు సభ అయిపోయేదాకా ఎవరు ఉండటం జరగదు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైం మచిలీపట్నంలో చేసిన సభకి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ అంటే కొన్ని లక్షల జనాభా మధ్య నుంచి ఆయన రావడంతో 10 గంటలైంది. ఉదయం పూట 11:30, 12 గంటలకు వచ్చిన మహిళలు సుమారు 10,000 మంది రాత్రి 10 దాకా అట్లానే కదలకుండా ఆయన కోసం కూర్చున్నారంటే ఆయన మీద మహిళలకు ఉన్న అభిమానం ఏంటో, వేరే మహిళలకు కానీ అలానే జన సైనికులకు కానీ అభిమానం ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. రేపు రాబోయే పబ్లిక్ కూడా ఎక్కువ శాతం జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అంచనా వేయలేకపోతున్నాం. అంచనాలు దాటి ఉంటుంది. నాకు తెలిసి దగ్గర లాస్ట్ టైం 6 to 7 lakhs వస్తే ఈ తప్ప 10-12 లక్షలు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చే వాళ్ళందరికీ కూడా కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు వచ్చే దారిలో ప్రతి చోట వాళ్ళ కోసం లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. అలానే నైట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. గ్రౌండ్లో బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ, దాంతోపాటు వచ్చే దారుల్లో కూడా మధ్యలో అక్కడక్కడ దగ్గర 10 పుచ్చకాయ బండ్లు కూడా పెట్టి వాళ్ళకి పుచ్చకాయలు కూడా ముక్కలు కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడ కూడా అసౌకర్యానికి లోను కాకుండా సభకు రావాలి, తిరిగి వెళ్ళాలనేది మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష అండి. దానికి ఆయన ఆకాంక్షకు తగ్గట్టుగా మేమందరం కూడా సభను సక్సెస్ చేయడం కోసం వర్క్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా 11వ ఆవిర్భావ దినోత్సవం కూడా మీరు ఎంతో ప్రతిపక్షంలో ఉంటూ అలాగే పోరాటాలు చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో పిఠాపురంలోనే తన సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా సక్సెస్గా అంటే పిఠాపురాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పడం జరిగిపోయింది. రేపు రాష్ట్రంలో పిఠాపురం అనేది ఒక అగ్రస్థానంలో ఎవరు ఊహించని స్థాయిలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు దీన్ని ఒక ఆధ్యాత్మిక నగరం కింద తీర్చిదిద్దుతానని. ఇప్పటికే ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన పంచాయతీరాజు మంత్రిగా రాష్ట్రంలో ఉన్న ఎన్నో రోడ్లు బాగు చేయటం, దానికి తగ్గట్టుగా వాటర్ వసతులు కానీ అన్నీ మెరుగుపరచడం మీ అందరికీ తెలిసిన విషయమే. అలానే రేపు పిఠాపురం ఎందుకు ఎన్నుకున్నామంటే సారు పిఠాపురంలోనే చేద్దామన్నారు కాబట్టి ఇక్కడ ఈ సభాస్థల్ని ఎంచుకోవడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నాం. రేపు ఇప్పుడు దాకా జరిగిన 11 సభలు ఒక ఎత్తు అయితే రేపు 12వ సభ చాలా కొత్తదనం ఉంటుంది. ఎవరు ఊహించని విధమైన యాంబియన్స్ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్లాదంగా ఆస్వాదించి తిరిగి క్షేమంగా ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్ని ఎకరాల విస్తరణలో ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే ప్రధానంగా అంతమంది క్రౌడ్లో అధ్యక్షులు రావడానికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఎలిఫ్యాడ్ సౌకర్యం అటువంటి ఏర్పాటు చేశారండి. ఇక్కడ అధ్యక్షుల వారు రావడం కోసం ఎలిప్యాడ్ సౌకర్యం ఏర్పాటు చేసామండి.
దాంతోపాటు ఎందుకంటే వారు ఎక్కడ కూడా పబ్లిక్కి అంతరాయం జరగకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో హెలిప్యాడ్ ఏర్పాట్లు చేయమన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు కూడా చేశాము. దానికి తగ్గట్టుగానే ప్రజలకు కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసాం, గ్యాలరీస్ ఏర్పాటు చేసాం, వాళ్ళకి సీటింగ్ ఉంటుంది. దాంతోపాటు బటర్ మిల్క్, వాటరు, వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరన్నా అనారోగ్యం పాలవుతే వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వెల్లెక్కిబుడు మెడికల్ క్యాంప్స్, అట్లా దాంతోపాటు మంచి డాక్టర్సు టీము, నర్సెస్ టీం అందరూ ఏర్పాటు చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడు ఈ వేదిక పైన ఎవరెవరు అధ్యక్షులతో పాటు ఎవరెవరు ఉండే అవకాశం ఉండే? అంటే ప్రస్తుతానికి ఇంకా అది ఫైనల్ అవ్వలేదండి. ప్రస్తుతానికైతే మాట అధ్యక్షుల వారితో పాటు నాయల మనోహర్ గారు, దుర్గేష్ గారు, వారితో పాటు గెలిచిన ఎమ్మెల్యేస్, అలానే మా ఎమ్మెల్సీలు ఇద్దరు నాగబాబు గారు, హరిప్రసాద్ గారు, వాళ్ళ మటుకు ఫ్రంట్ రోలో ఉంటారండి. తర్వాత బ్యాక్ సైడ్ అంతా ఎవరెవరు ఏంటనేది ఇంకా ఫైనలైజ్ చేస్తున్నారండి. రాష్ట్రంలో ఉన్న దాదాపు 175 సంబంధించిన నియోజకవర్గ పీఓసీలు, అలానే ముఖ్యమైన వ్యక్తులందరికీ కూడా ఏర్పాట్లు ఉంటాయండి. అంటే ప్రధానంగా చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్తో ఈ సభ జరుపుకుంటున్నారు. అంటే ఇది ఆవిర్భావ దినోత్సవంలోనే దీనికి సంబంధించినటువంటి మీ నాయకులు ఎటువంటి సందేశం జన సైనికులకు ఇవ్వబోతున్నారు? అంటే మేము కూడా అదే ఎదురు చూస్తున్నామండి. ప్రతి మీటింగ్కి అధ్యక్షులు వారు ఏం మాడతారనేది కూడా మేము కూడా ఆస్వాదించడానికి ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజు వారి నోటి మీదే మీ అందరికీ తెలుస్తుందండి. అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మీరు కావాలని కోరాడు? గతంలో పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఏది క్యాంపులో జరిగేటువంటి దాంట్లో నకిలీ పోలీసులు కూడా ఎంటర్ అయిన పరిస్థితి. కానీ ఇటువంటి సంఘటనలు ఎదురుకాకుండా ఏమంటి చర్యలు కావాలని పోలీసులు వారిని కోరాడు? సార్, ఆల్రెడీ ఎస్పీ గారికి, బిందు మాధవ్ గారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చామండి. పర్మిషన్స్ కోసం డిఎస్పీ గారికి ఇచ్చామండి. ఆల్రెడీ దాని మీద ఇక్కడ ఎంతమంది మెన్ను కావాలి, ఏంటి ట్రాఫిక్స్ ఎక్కడ జామ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ యొక్క పోస్టింగ్స్ వేసుకున్నారు. దానికి సంబంధించి ఎస్పీ గారే మీకు త్వరలో తెలియజేస్తారు. దాంతోపాటు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా కొద్దిమంది పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడు వాస్తవమే, కానీ అందరు పోలీసులు కాదండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో దగ్గర 90% పోలీసు వారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు. ఎందుకంటే వారి నైజం అది. తిట్టే వ్యక్తిని కూడా ఆయన ఏం అనొద్దని చెప్పేసి మా అందరికీ చెబుతూ ఉంటారనమాట. అలాంటిది పోలీసు వారిని కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తక్కువగా చూడమని చెప్పలేదు. అందుకని ప్రతి ఒక్క పోలీసు వారు మాకు సహకరించారు. గతంలో కూడా ఒక 10% ఉంటారు కొంతమంది, వాళ్ళ వల్ల ఇబ్బంది పడే మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు వారి యొక్క పర్యవేక్షణ మధ్యలోనే ఈ యొక్క సభ సక్సెస్ అవుతుందండి. ఈ ఏర్పాట్లు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? ఈ యొక్క పర్యవేక్షణ మీతో పాటు ఇంకా ఎవరెవరు నాదెళ్ల మోహన్ గారు మొత్తం ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి, ఎవరెవరు ఎన్నాళ్ళ నుంచి పనులు మారించారు? అంటే దాదాపుగా మేము వర్క్ స్టార్ట్ చేసేసి 4 days అవుతుందండి. ఒక 12th ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ నాదెళ్ల మనోహర్ గారు దీనికి సంబంధించి దగ్గర ఒక 10-12 కమిటీస్ వేసుకున్నారు. ఏ కమిటీ వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ కమిటీ, అంటే మా స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ 26 మంది సభ్యులు ఉంటారు, వారు నేను. దాంతోపాటు స్టేట్లో దగ్గర 400 మంది ప్రోగ్రామ్ కమిటీ డిస్ట్రిక్ట్ మెంబర్స్ ఉంటారు. అందరూ కూడా దీని మీద ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ ఉన్నారండి. సభ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అందరం హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేవాళ్ళం, మాకు ఆయన దేవుడు కాబట్టి ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ అయితే కేకే గారి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే 12 నుంచి 14 కమిటీల వరకు కూడా నాదెండ్ల మనోహర్ కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసి ఇక్కడ సభా ప్రాంగణాన్ని అయితే కనివీని ఎనిగే రీతిలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పోలీసులు సరైన ప్రొటెక్షన్ కావాలంటే కోరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆయన పర్యటనలో భాగంగా కొంతమంది నకిలీ పోలీసులు కూడా వచ్చి ఈ యొక్క పవన్ కళ్యాణ్తో కూడా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాం. కానీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన రీతిలో అలాగే ఈ యొక్క ప్రొటెక్షన్ అయితే కావాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు మొత్తం 12వ తేదీకి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవి, అలాగే కనీవిని ఎనిగే రీతిలో అందరికీ వచ్చేటువంటి ఈ యొక్క జనసాంద్రం ఏదైతే జన సైనికులందరూ కూడా భారీ ఎత్తున అంటే గతంలో కంటే ఏదైతే మచిలీపట్నంలో జరిగిన సభ కన్నా ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి 10 లక్షల పైగా వచ్చే అవకాశం ఉందంటే అంచనా వేస్తున్నారు. వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దారి పొడుగునా కూడా ఆహార సౌకర్యాలు ఏవైతే మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగతో పాటు పుచ్చకాయలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దారి పొడవునా ఇటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే సభా ప్రాంగణానికి అన్ని విధాలుగా కూడా అంటే 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే సభా ప్రాంగణంలో ఈ యొక్క సమీపంలోనే హెలిప్యాడ్ సౌకర్యం ఏర్పాటు చేసి అధినాయకుడు వచ్చే విధంగా వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. వేదిక పైన మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జన సైనికులు ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన నేతలకు QR కోడ్ కూడా ఏర్పాటు చేసి అందులో ఆశీనులైనందుకు పవన్
కళ్యాణ్తో పాటు మిగిలిన నాయకులు కూడా అన్ని వేదిక పైన నిలుచుందేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం 4 రోజులైతే కనివిని ఎరగని రీతిలో భూమి పూజ మొదలైన కాడి నుంచి కూడా ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే తూర్పు తీరం మొత్తం అంతా కూడా దద్దరెల్లేగా ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క 100%తో ఈ యొక్క ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం చేకూరడమే కాకుండా కనివిని ఎరగనితో పిఠాపురం తన సొంత నియోజకవర్గం కాబట్టి కనివిని ఎరగనితో ఈ యొక్క ఇక్కడ సభను నిర్వహించేందుకు 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం అయితే భారీ ఏర్పాట్లు అయితే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.